రాజపదాబ్జ నికేతన పంకజలోచన మంగళ రాశే హాయ్ ఫ్రెండ్స్ చెప్పు కృష్ణ చెప్పు ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు అడుగు అడుగు ధైర్యం భర్త అంటే ఎవరండి? కృష్ణ కృష్ణ నేను ఇప్పుడు అంది కదా, ధైర్యవంతుడైన భర్త అంటే ఎవరు? నీకు వచ్చినదేగా. ఓకే ఓకే ఓకే. పురిగిరాల దగ్గర డొప్పలు కొడతారు భార్య గురించి, అది సుత్తి. సాంబారు ఆపేనకి. అదే గనక భార్య దగ్గర పురిగిరాల గురించి చెప్పాడు, వాడు ధైర్యవంతుడు. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? మీకెందుకు? ఉంటే నా షూ నేను వేసుకొని వెళ్ళిపోతా, లేదంటే నేను వేసుకొని పోతా. వాడే ఉద్దేశంతో అన్నాడు. అంటోళ్ళు కూడా ఎవరు ఉన్నారనే కానీ డౌట్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్నట్టున్నారు. ఏమీ లేదు, మీ అమ్మగారు పిలుస్తుంది. వస్తున్నాం గారు. ఈ భూమి మీద ఎంతవరకు నేను ఎవరిని చూడలేదు కృష్ణ, అలాంటి వాడిని. చెప్పు. నేను ప్రేమించింది ఒక పెళ్ళైన అమ్మాయిని. అంటే ఇవే తగ్గించుకుంటే మంచిది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చెప్పు, నీకైనా అర్థమైందా? చరిత్రలో నువ్వే అవుతావేమో కృష్ణ. నాకు తెలిసినంత వరకు నీ పేరే ఉండదు పో కృష్ణ. అయితే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. కృష్ణ ఇంత వేసవి కాలంలో కూడా కోటేసుకుని ఉనుకుతున్నాయి కృష్ణ. మా ఆవిడ్ని సతీసాఫ్త సినిమా చూపించాక దీన్ని బట్టి నీకేమర్థమైంది అని అడిగాను. ముందే వచ్చిన మా ఆడజాతికి ఈ మొగలు లెక్కనుంది. చెప్తున్నాను వినండి, ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు. అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? నాకు తెలీదమ్మా. మీ ఆవిడ కాబట్టి. వేసేసాడు, బాగా వేసేసాడు, తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ ఉంచిన మా ఆడజాతికి మీ మగజాతి ఒక లెక్క అని క్వశ్చన్ వేసిందా? ఉంచిన
మా ఆడజాతికి మీ మగజాతి ఒక లెక్క అని క్వశ్చన్ వేసిందా? కొడక్క ఇప్పుడు రారా రారా కొడక్క ఇది పట్టుకుంది నాకు. అబ్బా, నువ్వేం భయపడబాకు, అలాగే పట్టుకో. నువ్వేం భయపడబాకు, నేనున్నా. ఇది సంపదైంది కృష్ణ. ఇప్పుడు దీని గురించి నేను నీకు క్లియర్ గా చెప్పాలని చెప్పలేదు కానీ ముందు ముందు పొయ్యే కొద్ది నీకే అర్థమైంది కానీ కృష్ణ, ఏం భయపడబాకు. ఇది శర్మలైంది. అయ్యో అక్కర్లేదు కృష్ణ, భయపడొద్దు. నీకేమవుతుంది ముందు ముందు నీకే అర్థమైంది. చెప్పు. ఇది శర్మలైంది. కృష్ణ, ఏంది ఇది? ఏమైంది కృష్ణ? ఏమైంది? మా అవ్విని డిస్టర్బ్ చేశాను అంకుల్. డిస్టర్బ్ చేస్తే ఏరికి సంబంధం ఏంటయా? అంటే ఆ టైంలో మా ఆవిడ నవలు చదువుతుంది. ఏమవలా? ప్రతీక్ష దైవం మంచి నవలేగా. అప్పుడు డిస్టర్బ్ చేసినప్పుడు కొరికేసింది నా వేలు. కొరికిందా? అంటే డిస్టర్బ్ చేస్తే ఏరు కొరుకుద్దా ఏంటి? ఏమీ కాదు. సత్యరెడ్డి గ్యాంగ్ ని కిడ్నాప్ చేస్తావా? వాళ్ళందరినీ గదిలో పెట్టి మొగుండే చంపుతావా? నువ్వు అసలు ఆడదానివేనా? బాబు, మేము పెద్దోళ్ళం. గతంలో మీ ఆవిడ ఎట్టు కొరికిందో అట్లానే మావిడ కూడా సంగమమ్మకు చదువుతుంది. ఏంటేది అన్న కమ్మడితే కొరికింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సావపోయే ముందు ఇప్పుడు గుళ్ళు నవ్వేలాగా జోక్స్ ఉన్నావు. చదువు ఇంగ్లీష్ న్యూ ఇయర్ కి తెలుగు న్యూ ఇయర్ కి తేడా ఏంటంటావు? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. అబ్బా, నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. స్మెల్ వస్తుంది. కాకుండా ఎలా వచ్చిందే? నాకు వస్తుంది. అయ్యో, నేను తాగలేదే. అయ్యో దేవుడా, ఏం చేయాలి? అది కాకుండా ఇంట్లో చేసి పచ్చడి తింటావు, అది తెలుగు న్యూ ఇయర్. అబ్బో, కరెక్టే కదా. మట్టి బుర్ర. అదే బాబా, పొద్దున మార్కెట్ లో కనబడ్డావు. మామిడిపళ్ళు కొందామని వచ్చాను, కనిపించాను అలాగా. రేట్లు కూడా తగ్గినట్టున్నాయిగా. తగ్గే వర్షాలు కూడా కొద్దిగా స్టార్ట్ అయినాయి బావా. అదే అసలు నిన్ను ఎందుకు రమ్మన్నానంటే బావా, ఏం చేస్తావు? ఇంట్లో ఆడద మాట ఇంట్లేదు బావా, దాన్ని అసలు ఎలా లొంగదీయాలనేదే నా ప్రయత్నం. నేను మీలా కాదు, పెళ్ళాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి ఆలోచించి బ్రో, పెళ్ళి అవసరమా? నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసేది నాకు మస్తు తెలుసు. అందరు ఆడాళ్ళు అలాగే ఉన్నారా బాబా? అంతేనట్టవా? మరి దాన్ని లొంగదీసేది ఎట్లా మార్గం? ప్రపంచంలోన ఈ ఆడవాళ్ళు ఎవరు మాట వింటరు గాని ఒక్కటి మాట మాత్రం వింటారా. ఎవరు బావా వాడు? ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రాఫరా? అవును కదా. నిజమే బాబు, ఈ ఆడోళ్ళు
ఫోటోగ్రాఫర్ మాత్రం ఎంత చెబితే అంత తింటారు బాబు అంటారు అంటారు. ఆ, ప్రజలకి మనశ్శాంతిని ఆనందాన్ని ఇచ్చేది ఇద్దరు కింగుల పేర్లు చెప్పు బావ. ఆ? ఆ, ఏముంది, స్మోకింగ్, డ్రింకింగ్. ఏం చెప్పావు బావా? తెలుసా ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అబ్బా, కరెక్టే బాబు. బావా, ఏ బావా? మా చెల్లి కనబడదు, గలగల మాట్లాడేది, సైలెన్స్ ఉందటి. ఏం లేదు బావా, నువ్వు వస్తున్నావని తెలిసి ఆ, లిప్టిక్ అడిగింది నన్ను, ఆ, చెవికి ఎక్కిచ్చా. ఆ? ఆ, లిప్టిక్ అడిగింది నన్ను, ఆ, చెవికి ఎక్కిచ్చా. ఆ? అవును బావ. మంచి పని చేసావు. ఆ? చెప్పు బావా. వర్షం వచ్చేటప్పుడు ఆ. ఉరువులు ఎందుకు వస్తాయి? భలే ప్రశ్న చేసావు బావా. భూమి పూర్తిగా తడిసిందో లేదోనని వానదేవుడు అప్పుడప్పుడు టార్చ్ లైట్ తీసుకుని వచ్చి చేస్తుంటారు బావా. ఆ, అయ్యి